Audio Jungle. Audio Jungle. వైజాగ్ స్టైల్ చేపల పులుసు వండుతున్నానండి ఈరోజు. ముందుగా చేపలు బొంత చేప తీసుకున్నాను నేను. ఇదిగో బొంత చేప. ఫస్ట్ ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి మొత్తం అన్ని. ముక్కలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు ఉంటుంది కదండి, ఉప్పు వేసి శుభ్రంగా నీట్ గా కడుక్కోవాలి. అప్పుడు స్మెల్ అది పోతుంది. దాని మీద పొలుసు ఉంటది కదా ఈ పైన, అది మొత్తం చాక్ తో గోకేస్తే మొత్తం వచ్చేస్తుంది. శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. అంతే, ఫిష్ అన్నాక స్మెల్ వస్తుంది. కొంతమందికి పడదు కదా స్మెల్, అందుకని నేను ఇలా చెప్తున్నాను అనమాట. శుభ్రంగా నీట్ గా కడుక్కోవాలి చేపలని. చేపలన్నీ వేసుకున్న తర్వాత కారం వేసుకుంటున్నానండి. ఇది 3 స్పూన్లు కారం. మామూలుగా టీ స్పూన్స్ ఉంటాయి కదండి, దాంతో 3 స్పూన్లు కారం. 3 స్పూన్లు కారం మొత్తం వేసేసుకోవాలి. ఇదేమో 3 స్పూన్ల గట్టి అంటారు కదా, పెద్ద 3 కప్పులు, అదే ఒక గ్లాసు అండి. 3 కప్పులు ఎందుకు, ఒక గ్లాస్ ఆయిల్. అంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కదండి అందుకని. ఇది సాల్ట్ రుచికి సరిపడి వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఇది కస్తూరి మేతి అంటారు కదా, అదండి. టేస్ట్ గా ఉంటది వేస్తే చారంతా. తర్వాత ఆనియన్స్ నీట్ గా కట్ చేసుకోవాలండి. ఎక్కువ ఆనియన్స్ వేయొద్దు, ఓన్లీ 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఓన్లీ 2 ఆనియన్స్ అయితే నీట్ గా మంచి టేస్ట్ ఉంటది. అదే ఎక్కువ ఆనియన్స్ వేస్తే మాత్రం చాలా తీయగా అయిపోద్ది. అస్సలు ఆనియన్స్ ఎక్కువ వేయకండి. ఇది ఒక్కటేసినా సరిపోతుంది, కానీ చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 2 ఆనియన్స్ వేసుకుంటే సరిపోద్ది. మా సైడ్ అయితే ఇలాగే పెడతారు చేపల పులుసు. గుంపలే చూసుకున్నాం గడికొకసారి. ఈ 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి, ఇంత చిన్నవి. కొంతమంది అయితే ఒకటే వేస్తారు మా సైడ్ అయితే, ఎందుకంటే స్వీట్ గా అయిపోద్ది పులుసు అంతా. అందుకే ఒక 2 ఆనియన్స్ చిన్నవి వేసుకుంటే సరిపోద్ది. పెద్దవి అయితే ఒకటైతే సరిపోద్ది. నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు మేము ఇలానే వేస్తామండి, కట్ చేయం మేము. మా సైడ్ ఇలాగా నీట్ గా ఇలా వేసుకోవడమే చాలు. టమాటాస్ 4 వేసుకుంటున్నాను. ఇది చింతపండు నానబెట్టానండి. ఇదిగో చింతపండు ముందుగానే ఒక 10 నిమిషాల ముందు నానేసుకోవాలండి, లేకపోతే గట్టిగా ఉంటది, పులుసు బాగా రాదు. దాంట్లోనే మేము టమాటీలు వేస్తాం. నీట్ గా టమాటీలన్నీ నీట్ గా ఇందులోనే వేసుకొని గట్టిగా పిసికేసుకోవాలి. అప్పుడు పులుసు చిక్కగా మంచి టేస్టీగా వస్తుంది. అదే ముందే టమాటీలు ఒక దగ్గర కట్ చేసుకొని మిక్స్ చేసుకొని వేసుకున్నా అది టేస్ట్ రాదు. చింతపండు టమాటీ రెండు మిక్స్ చేస్తేనే అంత టేస్ట్ వస్తుంది పులుసుకి.
మాకు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు నేర్పించారు. ఇప్పుడు నేర్చుకొని నేను ఇప్పుడు యూట్యూబ్ లో ఆడుతాను మీ అందరి కోసం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్వరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ అవ్వట్లేదు. తర్వాత లైక్స్ కూడా చేయడం లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ఇలా గట్టిగా మెత్తగా పిసికేసుకున్న తర్వాత ఇలా జ్యూస్ రావాల. దాన్ని ఇలా చేయొద్దు పెట్టుకొని, కొంతమంది జాలీలు ఉంటే జాలీలో పెట్టుకోండి. ఇలా పట్టడం మీకు రాకపోతే. నేనైతే నాకు అలవాటు అయిపోయింది ఇలా వేయడం. మా ఇంట్లో పులుసులు పెట్టి పెట్టి నాకు అలవాటు అయిపోయింది. మీరు ఎవరైనా ఇలా పెట్టలేకపోతే అదే ఛాయలు వడకపెట్టుకుంటారు కదా, ఆ ఛాయ్ వడకపెట్టిన దాంతో చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకునేటప్పుడు కొంచెం వాటరీగానే పెట్టుకోవాలి. అది మరిగేసరికి దించేసరికి కొంచెం చిక్కగా అవుతుంది. పులుసులాగే ఉండాలి. కర్రీలా ఉంటే బాగోదు కదా. చేపల పులుసు కొంచెం వాటర్ లాగే ఉంటది. ఇది మా విశాఖపట్నం అంటే వైజాగ్ సైడ్ ఇలాగే పెట్టుకుంటాం మేము చేపల పులుసు. కొంతమంది కర్రీ పెడతారు, కొంతమంది పులుసు పెట్టుకుంటారు. మాకైతే ఎక్కువలాగే ఇష్టం. కర్రీ లాగా అయితే మాకు నచ్చదు. మా ఇంట్లో ఉన్న వాళ్ళు మెయిన్. చింతపండు పులుపు అదే దీనికి జిగురులా ఉంటది కదా, మొత్తం పోయే వరకు నీట్ గా పిసుక్కోవాలి. మొత్తం లాగా నీట్ గా చేస్తే పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు మొత్తం అన్ని చేస్తాం కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని బాగా కొంచెం మెల్లిగా, లేకపోతే ముక్కలన్నీ పాడైపోతాయి. మల్లిగా ఇలా ఒకే ఒకసారి ఇప్పుడు కలిపేసిన తర్వాత పొయ్యి మీద పెట్టిన ఇలా, అంటే కారం పైన ఉండిపోద్ది కదా, అలా ఉండకుండా ఒకసారి లైట్ గా మెల్లిగా స్లోగా కలపాలి. ఇలాగా అంటే కారం కరిగి చేపలు పట్టాలి కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసామండి పులుసు. చూపించు ఒకసారి వాళ్ళకి. ఇలా కొంచెం బాగా మరిగిన తర్వాత దించేస్తే సరిపోద్ది. కొంతసేపు మరగాలి. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే మరిగిపోద్ది. సరే, చేపల పులుసు మీద ఎప్పుడు కూడా మూత పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ వాటరీగా ఉంటది కదా, వాటర్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఈ చేపలు పైకి కిందకి అయ్యి మొత్తం పీస్ అయిపోద్ది. ఎప్పుడు కూడా చేపల పులుసు పెట్టేటప్పుడు మూత పెట్టకూడదు, మామూలుగా ఉంచాలి. అలాగే అది బాగా మరిగిన తర్వాత దించేస్తే సరిపోద్ది. చూడండి బాగా మరిగిపోయింది కూడా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ కొత్తిమీర బాగా చిన్నగా కట్ చేసుకోవాలి నీట్ గా. దీన్ని ఇలా పైల్లో ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూపించినాను ఇలా పైలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలు పులుసు ఒక ఒక 1 మినిట్ ఉంచితే మంచి స్మెల్ అది పడుతుంది. ఆ తర్వాత ఆఫ్ చేసుకోవడమే.
ఇగో అండి చూస్తున్నాం టేస్ట్ కోసం. ఫస్ట్ పులుసు వేసుకుని పులుసు చూపిరా. అదిగండి మొక్క బాగా ఉడికింది. అన్ని ఇలా మొక్క వేసుకొని కొంచెం పులుసు ఇక టేస్ట్ చూస్తాను చూడండి. కాలిపోతుంది. సూపర్ ఉంది. అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. చాలా బాగుంది. తర్వాత ఇదిగో మొక్క చాలా కాలిపోతుంది. మొక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. కాలిపోతుంది. చాలా బాగుంది. టేస్టీగా ఉంది పులుసు. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి మా వీడియోని. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి పెట్టండి. మమ్మీ చాలా బాగుందని అనకపోతే నన్ను అడగండి కామెంట్స్ లోని. మీకు నచ్చితే జై శ్రీరామ్ అని చెప్పండి.